జస్ట్ ఇప్పుడే శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం చూసొచ్చాను. సారీ వారానికో సినిమాతో వస్తే ఎన్నని గుర్తు పెట్టుకుంటాం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేమలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడే మృత్యుంజయ సినిమా చూడడం జరిగింది. ఇదొక క్రైమ్ కిల్లర్ మూవీ. థ్రిల్లర్ని కిల్లర్ చేసేవేంటి అంటే నేను చేయలేదు, వాళ్ళే చేశారు. థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే కదా థ్రిల్లర్ అయ్యేది. జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసినట్టున్నాడు, ఇంకా నయం కాలర్ ఎత్తలేదు. ఇక సినిమా ఎలా అనిపించిందంటే శ్రీ విష్ణన్నయ్య ఇలా వారానికో సినిమాతో కాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని వస్తే బాగుంటుంది అనిపించింది. ఓటీటీ కంటెంట్ ఇది. మరీ ఎంత బ్యాడ్గా ఉందంటే లేదు, పర్లేదు, కొంచెం సిల్లీగా ఉంది. ఏదో మిస్ అయిన ఫీలింగ్. అదృష్టం ఏంటంటే సినిమా బోర్ కొట్టలేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనుకుంటాడు, కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు. అందుకే పేపర్లో యాడ్స్ వేస్తుంటాడు. అలా ఓ యాడ్ కోసం ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ కొన్ని మర్డర్స్ జరుగుతున్నాయన్న విషయం తెలుసుకుంటాడు. పోలీసులేమో ఎర్రి పుష్పాలు, ఎస్పీలు ఐపీఎస్లు కూడా అవి మర్డర్స్ కాదు మల్లెపూలు అనుకుంటుంటారు. కానీ హీరో మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కిల్లర్ ఎవరో కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. ఆలోపే ఆ విలన్ గాడు హీరోని కనిపెట్టేస్తాడు. ఇక వెంటనే అది బయటికి తీసి అదే గన్ను హీరోని కాల్చడానికి బయటికి తీసి కాల్చకుండా ఈ గోడ దాపుకి ఆ గోడ దాపుకి వెళ్తుంటాడు. ఆ లోపల హీరో వెళ్ళిపోతుంటాడు. అక్కడ ఇంటర్వెల్. విలన్ పేరు మృత్యు, హీరో పేరు జై. మధ్యలో సున్నా పెడితే శేషం అవుద్ది అనుకున్నాడు, కానీ అవశేషమైంది. ఏదో జరగబోతుంది అనిపించింది. అందుకే సెకండ్ హాఫ్ కోసం కూర్చున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే విలన్ తనని కనిపెట్టాడని హీరోకి తెలిసిపోతుంది. చంపేస్తాడేమో అన్న భయంతో ఒక ట్రాఫిక్ పోలీసుని కొట్టి జైలుకి వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత నిన్ను చంపేస్తానని విలన్ వార్నింగ్ ఇస్తాడు. అయితే హీరోయిన్ సాయంతో ముందే జైలు నుంచి బయటకు వచ్చి విలన్ని చేజ్ చేస్తాడు. ఇక క్లైమాక్స్. ఇక సినిమా ఎలా ఉందంటే బాగుంది, బాగోలేదు, ఏమీ చెప్పలేం. మనం ఊహించింది జరిగితే క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది, ఊహించింది జరిగితే సినిమా ఫ్లాప్ అవుతుంది. కానీ ఇక్కడ రెండూ జరిగాయి. హీరో తన కోసం వచ్చాడని తెలుసుకున్న విలన్ వెంటనే గన్ తీస్తాడు. హీరో వెంట పడతాడు. ప్రతిసారి ఇంతే, కానీ కాల్చాడు. అక్కడ స్పేస్ లేకపోయినా తీసుకోవాలి, వాడుకోవాలి. కానీ స్పేస్ ఉన్నా కూడా వాడుకోడు. ఇంకోటి ప్రీ క్లైమాక్స్ చాలా సిల్లీగా అంటే సిల్లీగా ఉంటుంది. ఇక క్లైమాక్స్లో అయితే చేతిలో గన్ ఉంటుంది, కాల్చకుండా ముచ్చట్లు పెడతాడు విలను. ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే. బ్యాంక్ స్కామ్ అంటారు, ఎవడో కాంట్రాక్ట్ కిల్లర్ని పంపించాడు అంటారు. ఆ స్కామ్ ఏంటో, వాళ్ళని పంపింది ఎవడో ఏమీ చెప్పరు, ఏమీ తెలీదు. సినిమా అయితే బిలో యావరేజ్ టు యావరేజ్, అంతే, బోర్ కొట్టదు. శ్రీ విష్ణు క్రింజ్ కామెడీ చేయకుండా ఒక కంటెంట్ బేస్డ్ ఫిలిం ఇచ్చే ప్రయత్నం చేశాడు. డైరెక్టరు హిట్కి ఫ్లాప్కి మధ్యలో నిలబెట్టాడు, అంతే. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా నచ్చొచ్చు, ఓసారి ట్రై చేయండి. నాకు మాత్రం బిలో యావరేజ్ అనిపించింది, అంతే. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.